హాయ్ అండి. ఇదైతే నిన్నటి వీడియో అండి. నిన్న మార్నింగ్ టిఫిన్లు అవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనంలోనికి ఏమేం చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గ్లాసున్నర బియ్యం అయితే తీసుకొని దాన్నైతే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 4 గ్లాసులు నీళ్ళు అయితే పోసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి వైట్ రైస్ కోసం. తర్వాత పప్పు అయితే వండుదామని చెప్పి ఆనపకాయ ముక్కలను అయితే ఆల్రెడీ కుక్కర్ అయితే పెట్టేశానండి, ఉప్పు పసుపు చింతపండు వేసి. సో అదైతే ప్రెషర్ పోయిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని అదే కుక్కర్లో నానబెట్టినటువంటి కందిపప్పు కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత అయితే పెట్టేసి 3 విజిల్స్ అయితే రానిచ్చేసానండి. ఇక పప్పు కూడా ఉడికిపోయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి మెత్తగా అయితే మెదిపేశాను. మా ఇంట్లో పప్పు బద్దలు బద్దలుగా ఉంటే అస్సలు తినరండి, పప్పు అనేది కనిపించకూడదు అనమాట, మెత్తగా అయిపోవాలి. సో ఉడికిచ్చిన వెజిటేబుల్ ముక్కలను కూడా అందులో వేసేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం 2 పొంగులు అయితే రానిచ్చేసానండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈలోగా అన్నం కూడా ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత ఇందులోకి వచ్చేసి వంకాయ ఫ్రై అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.